హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐపీఎల్ 18th సీజన్ 2025 ఈరోజు 57వ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. కేకేఆర్ ప్లే ఆశ సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సి ఉంది. చెన్నై ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడి 2 గెలుపు 9 ఓటమితో పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో ఉంది. సో చెన్నై పరుగు కోసం పాకులాడుతుంటే కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ ఆశల కోసం పోరాడుతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే ఎవరికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి వీడియోలో చర్చిద్దాం ఫ్రెండ్స్. ఇప్పటికే జీటీ వర్సెస్ ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు చేరుకున్నప్పటికీ రిమైనింగ్ 2 ప్లేసెస్ కోసం కింగ్స్ పంజాబ్, ముంబై ఇండియన్స్, డీసీ, కేకేఆర్, ఎల్ఎస్సీ మధ్య అంటే 2 స్థానాల కోసం 7 జట్ల మధ్య పోటీ నెలకొని ఉంది. సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కేకేఆర్ గెలిచి తీరాలి. సో చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే చెన్నై బౌలింగ్లో కాస్త పర్వాలేదు అనిపించిన బ్యాటింగ్ విషయంలో చాలా నిరాశపరుస్తుంది. బౌలింగ్ విషయంలో పతిరానా, జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్, శ్యామ్ కరణ్ ఆల్రౌండ్ విషయంలో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. బౌలింగ్లో కాస్త పర్వాలేదు అనిపించిన బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి చెన్నై పూర్తిగా కేవలమైన ఫామ్ కొనసాగిస్తుంది. శివం దూబే కానీ, ధోని, రుతురాజ్ గైక్వాడ్ లేడు, రవిచంద్ర అశ్విన్ మొదలైన బ్యాట్స్మెన్లు ఫెయిల్ అవుతూ వస్తున్నారు. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ విషయంలో కంపారిజన్ చేస్తే కోల్కతా నైట్ రైడర్స్ కాస్త ముందంజలో ఉంది. కోల్కతా విషయానికి వస్తే బౌలింగ్ ప్రధానంగా వరుణ్ చక్రవర్తి, నరేన్, హర్షిత్ రాణా, రమన్దీప్ సింగ్, రింకు సింగ్, రసూల్. ఇక్కడ ఏంటంటే కోల్కతాకి అండ్ చెన్నైకి విషయంలో శ్యామ్ కరణ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ విషయంలో అదరగొడుతుంటే రసూల్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ విషయంలో అదరగొడుతున్నాడు. బ్యాటింగ్ విషయంలో వస్తే గుర్బజా, రఘువంశీ, రింకు సింగ్, రహానీ అత్యంత ప్రభావం చూపుతున్నారు. ఇక్కడ కోల్కతా విషయంలో ప్రధానంగా నిరాశపరిచే అంశం ఏంటంటే ఏ బ్యాటర్లో కన్సిస్టెన్సీగా పెర్ఫామ్ చేయట్లేదు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ తన పెర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది. కేకేఆర్ కెప్టెన్ అయినటువంటి వెంకటేష్ అయ్యర్ పెర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది. సో కేకేఆర్లో ఇంకొక విషయం ఏంటంటే కన్సిస్టెన్సీగా పెర్ఫామ్ చేయనక్కడికి ఎవరో ఒకరు ఖచ్చితంగా పెర్ఫామ్ చేస్తూ విజయంలో కీలక పాత్ర వస్తున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ యొక్క నెక్స్ట్ 3 మ్యాచెస్లో ఈరోజు కోల్కతాతో 57వ మ్యాచ్, 63 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో, 69th మ్యాచ్ గుజరాత్ టైటాన్స్తో ఉంది. ఈ 3 మ్యాచ్ల్లో గెలిచి కనీసం పరువు కాపాడుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుంటే కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం తన తదుపరి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఆర్సీబీతో ఈ 3 మ్యాచ్ల్లో ఖచ్చితంగా కేకేఆర్ గెలిస్తేనే ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ప్లే ఆఫ్ ఆశలకి వెళ్తుందా లేదంటే కేకేఆర్ ప్లే ఆఫ్ ఆశలపై చెన్నై చెక్ పెడుతుందో వేచి చూడాల్సి ఫ్రెండ్స్. నీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో మీ ఫేవరెట్ జట్టు ఏంటో చెప్పండి. అందులో ఏ జట్టు